హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ అనగా ఏంటంటే మనకి ఇది ఒక 2-3 అవర్స్లో అయిపోయే ప్రొసీజర్ కాదు. ఒక సర్జరీ స్టార్ట్ అయ్యిందని అంటే మాత్రము 8-10 అవర్స్ పడుతుంది. సో ఫస్ట్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్కి ఎలా అవుతుందంటే మనకు ఆ పేషెంట్ యొక్క హెల్త్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, తన కార్డియాక్ కండిషన్ ఎలా ఉంది, తన బాడీ యొక్క సిచ్యువేషన్ ఎలా ఉంది, ఏదన్నా అర్లియర్ సర్జరీస్ జరిగాయా, ఏదన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా, ఇవన్నీ వర్కప్ అయ్యి మనకు క్యాండిడేట్ కానీ పేషెంట్ కానీ ఫిట్ అని ప్రూవ్ అయిన రోజు మాత్రమే అతనికి మనం హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ చేస్తాము. ఈవెన్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ చేసే ముందు కూడా తనకి మత్తు మందు అనగా అనస్థీషియా పడుతుందా లేదా అనేది కూడా చెక్ చేసిన తర్వాతే ఆల్ సెట్ అన్నప్పుడు మాత్రమే ఈ సర్జరీని స్టార్ట్ చేస్తాము. సో మనకి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీలో ఎలా ఉంటుందంటే డోనర్ ఏరియా అని ఉంటుంది. డోనర్ ఏరియా, రెసిపియంట్ ఏరియా. డోనర్ ఏరియా మోస్ట్లీ మనకేంటంటే ఈ వెనక భాగం, తలలో వెనుక భాగం నుంచి హెయిర్ను తీసుకుంటాము. మనకు వెనుక భాగంలో మంచిగా హెయిర్ నిండుగా ఉంది అంటే మాత్రము తనకు రిసిపియంట్ ఏరియా అంటే ఏదైతే ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నామో ఆ ఏరియాలో మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఒకవేళ తనకు డోనర్ ఏరియాలో హెయిర్ అనేది లేదు, అప్పుడు మనకు బియర్డ్, ముస్టాచ్ ఏరియా లేదంటే బాడీ హెయిర్, ఈ ఏరియాస్ నుంచి హెయిర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో మనకి 8 అవర్స్ ప్రొసీజర్లో ఫస్ట్ డోనర్ ఏరియా నుంచి మనం గ్రాఫ్ట్స్ అనగా ఆ హెయిర్ను మనం ట్రాన్స్ప్లాంట్కి యూజ్ చేసే హెయిర్ యూనిట్స్ను తీసుకుంటాం డోనర్ ఏరియా నుంచి. తర్వాత మాత్రము రెసిపియంట్ ఏరియాలో మనకు ట్రాన్స్ప్లాంట్ ప్రొసీజర్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మనకి టెక్నిక్స్ అనేవి 2 రకాలు ఉంటాయి, ఎఫ్యూటీ, ఎఫ్యూఈ అని. సో ఇప్పుడు ఎఫ్యూటీ అనే టెక్నిక్ అనేది మార్కెట్లో చాలా వరకు అబ్సల్యూట్ అయిపోయింది, యూజ్ చేయట్లేదు. ఎఫ్యూఈ అనే టెక్నిక్ మాత్రము కరెంట్లీ వరల్డ్ వైడ్ మోర్ ప్రామినెంట్గా యూజ్ చేస్తున్నారు.